నందమూరి తారక రామారావు. ఈయన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాడు ఉండడు. 1923 మే 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిమ్మకూరులో జన్మించారు. నందమూరి తారక రామారావు హిందీ, తెలుగు, తమిళ్, గుజరాతీ భాషలలో 303 సినిమాలకు పైగా నటించి అటు తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రేక్షకులను సైతం మెప్పించారంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో తెలుస్తుంది. 1982 మార్చి 29వ తేదీ తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఏకఛత్రాధిపత్యాన్ని తెరదించుతూ అధికారం కైవసం చేసుకున్న ఏకైక తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. తర్వాత 7 దఫాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఎన్టీఆర్ రాజకీయ ప్రచారంలో వాడిన కొన్ని వాహనాలు వాటికి ఇప్పటికీ భద్రపరిచారంటే ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. On the 12th December 1994, Krishan Kant, Sri N.T. Ramarao garu నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల సత్యమైన శ్రద్ధా నిష్టలు కలిగియుందుననియు భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారమును కాపాడుదుననియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగను హృదయపూర్వకముగను నిర్వహింతుననియు భయపక్షపాతములు గాని రాగద్వేషములు గాని లేకుండా సంవిధానమును శాసనమును అనుసరించి సర్వవిధ జనులకు న్యాయము చేయుదుననియు పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేయుచున్నాను.